హలో అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు మనం అడ్డుగోడ అనే ఓ చక్కటి చందమామ కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నాయుడు గారు చాలా సంపాదించాడు. అదంతా ఆయన కష్టార్జితం. అందుచేత ఆ డబ్బు దుబారా కావటం ఆయనకు ఎంత మాత్రమూ ఇష్టం లేదు. ఆయన ఇంటి ఖర్చు ప్రతి దమ్మిడికి కూడా తన చేతి మీదుగానే చేసేవాడు. భార్యకు కూడా డబ్బు ఇచ్చేవాడు కాడు. ఇలా ఉండగా నాయుడు గారి వంట మనిషి పని మానుకొని తన కొడుకు ఉద్యోగం దొరికిందని ఊరు వెళ్లిపోయింది. నాయుడు గారికి మరో వంట మనిషి అవసరమైంది. ఎవరో పంపినట్టుగా ఒక నడివయసు ఆడమనిషి వచ్చి, నా పేరు సావిత్రి, వంట పని చేయటానికొచ్చాను, మీ పాత వంట మనిషి నన్ను పంపింది అన్నది. మనిషి శుచిగాను శుభ్రంగానూ ఉన్నది. అందుచేత నాయుడు గారు తృప్తిపడి, రోజు మిగిలిపోయే అన్నం నీవు తీసుకుపోతావా, పని మనిషిని తీసుకుపోనిస్తావా అని అడిగాడు. సావిత్రి నవ్వి, నేను వంట చేస్తే అన్నం మిగిలే ప్రసక్తి ఉండదు, ఎంతమందికైనా తూచినట్టు వంట చేయగలను అన్నది. ఆమె పొదుపు నాయుడు గారికి చాలా తృప్తిగా ఉండటం చేత ఆయన సావిత్రితో, ఈ పూట వంట చెయ్యి, రేపటి నుంచి పనిలో చేరుదువుగాని అని సావిత్రిని తన భార్యకు అప్పచెప్పి తాను పని మీద వెళ్లిపోయాడు. ఉద్యోగం ఇచ్చేవరకే ఆయన ప్రమేయం, ఆ పైన నాదే అధికారం. ఇంటి గుట్టు బయట పెట్టావో నీ ఉద్యోగం ఊడుతుంది అన్నది నాయుడు గారి భార్య సావిత్రితో. ఆ ఇంటి గుట్టు ఏమిటో సావిత్రికి త్వరలోనే తెలిసిపోయింది. నాయుడు గారంటే ఇంటిల్ల పాదికి హడలు. ఆయన తన సుఖం కూడా లక్ష్య పెట్టకుండా కష్టపడి డబ్బు సంపాదిస్తాడు. ఇంట్లో ఎవరికి ఏ లోటు రానియడు. అయినా ఇంట్లో ఎవరికీ ఆయనంటే ప్రేమ లేదు. అందుకు కారణం ఆయన ఎవరిని నమ్మి ఒక్క పైసా ఇయ్యడు. ఆయన లోబి అని ఇంట్లో వాళ్ల అభిప్రాయం. తండ్రి ఇంటి నుంచి అవతలికి పోగానే పిల్లల చిరుతిళ్ళకని చిన్న చిన్న వస్తువులకని తల్లిని డబ్బులు అడుగుతారు. వాళ్ల కోసం ఆవిడ ఇంటికి తెచ్చిన సరుకులు చాటుగా అమ్మి ఆ డబ్బు తన దగ్గర ఉంచుకునేది. ఇందుకోసం ఆమె నాయుడు గారి చేత ఇంటి అవసరాలకు మించి సరుకులు కొనిపించేది. అదనపు సరుకులు ఇంట్లో పని మనిషి చేత బయట అమ్మించేది. ఈ రహస్యం తెలుసుకున్న సావిత్రి ఉండబట్టలేక నాయుడు గారి భార్యతో, అవసరానికి రెట్టింపు సరుకులు కొనిపిస్తున్నారు కదా, బాబుగారికి ఈ విషయం తెలిస్తే నేనే దుబారా చేస్తున్నాను అనుకుంటారేమో అన్నది. నీకా భయం అక్కర్లేదు, నాయుడు గారు ఖర్చు పెట్టేశాక ఆ ఖర్చు గురించి మళ్లీ ఆలోచించరు అన్నది నాయుడు గారి భార్య. కాని సావిత్రికి ఇంటి పరిస్థితి ఏమీ నచ్చలేదు. ఇంటి మనుషులు ఇంటి యజమానిని పరాయి మనిషిగా చూడటం ఆమె సహించలేకపోయింది. ఒకరోజు ఎందుకో పని మనిషి రాలేదు. నాయుడు గారి భార్య ఆ రోజు తెచ్చిన 4 గీసుల నెయ్యిలో సగం ఒక గిన్నెలో పోసి సావిత్రికి ఇచ్చి పరటి దోవన వెళ్లి నెయ్యి అమ్మి డబ్బు తీసుకురమ్మని చెప్పింది. సావిత్రి నెయ్యి అమ్మి డబ్బు గిన్నె తీసుకుని తలవాకిలికుండా ఇంట్లోకి వచ్చింది. ముందు గదిలో నాయుడు గారు ఉంటాడని ఆమెకు తెలుసు. ఆమె నెయ్యి అమ్మగా వచ్చిన డబ్బు నుంచి ఒక నాణం తీసి నాయుడు గారికిచ్చి, ఇది సత్తునాణం కాదు కదా బాబు, చూడండి అన్నది. నాయుడు గారు నాణాన్ని మోగించి చూసి, ఇది చెల్లే నాణమే, ఇంతకు నీ దగ్గరికి ఎలా వచ్చిందిది అన్నాడు. నెయ్యి అమ్మగా కొట్టువాడిచ్చాడు అని నోరు జారినట్టు నాలుగు ఖర్చుకుంది సావిత్రి. నెయ్యి అమ్మడమేమిటి అని నాయుడు గారు అమాయకంగా అడిగాడు. సావిత్రి భయం అభినయిస్తూ జరిగింది చెప్పి, ఇది రోజు జరుగుతున్నదే కదా అన్నది. నాయుడు గారు ఉగ్రుడైపోయి భార్యను పిలిచి నానా చీవాట్లు పెట్టాడు. నాయుడు గారి భార్య భర్తకేమీ జవాబు చెప్పలేక సావిత్రిని మింగేసేలా చూసింది. జవాబు చెప్పవే అంటూ నాయుడు గారు భార్య మీద చెయ్యెత్తాడు. ఆగండి బాబుగారు, అసలు తప్పు మీదే. అమ్మగారికి తరచూ డబ్బు ఇస్తూ ఉంటే ఈ విధంగా చేసేవారా? ఇంట్లో ఆడవాళ్లకు ఖర్చులేవి ఉండవనుకోకండి. పిల్లలు చిరుతిళ్ళకి డబ్బు అడుగుతారు. తలవని తలవంపుగా ఇంటికి కావలసిన వస్తువేదో వీధిలో అమ్మకానికి వస్తుంది. ప్రతిదానికి భర్తను అడగాలంటే వీలు పడకపోవచ్చు. వీలు పడినా తలనొప్పిగా ఉండవచ్చు. కాని అమ్మగారు చేసిన పని కూడా మంచిది కాదు. ఆమె చేసిన పని వల్ల పిల్లల దగ్గర పనివాళ్ల దగ్గర చులకనైపోయారు. అన్నదాకా ఎందుకు, నా భర్త నాకు అప్పుడప్పుడు కొంత డబ్బు ఇస్తూ వచ్చినట్టయితే నాకీ వంటలక్క పని తప్పేది. ఈ ఇంటి గుట్టు బయట పెట్టినందుకు నా ఉద్యోగం ఊడిందని తెలుసు అంటూ సావిత్రి డబ్బులు నాయుడు గారికిచ్చి వెని తిరిగి వెళ్లబోయింది. కాని ఆమె వాకిలి దాటే లోపలే, సావిత్రి, రేపు మామూలు వేళకొచ్చేయి అంటూ భార్యాభర్తలిద్దరూ కేక పెట్టారు. వాళ్లలో మార్పు వచ్చినందుకు సంతోషిస్తూ సావిత్రి మంచంలో పడున్న తన భర్త కోసం బత్తాయి పళ్ళు అవి కొని ఇంటికి వెళ్ళింది. ఆమె పండు ఒకటి ఒలిచి భర్తకిస్తూ, నువ్వు కాళ్ళు చేతులు పడిపోయి మంచాన పడినా ఇవాళ చక్కగా ఉపయోగపడ్డావు. నీ పేరు చెప్పి ఒక భార్యాభర్తల మధ్య అడ్డుగోడ తొలగించాను అన్నది. సావిత్రి జరిగిందంతా చెప్పగా ఆమె భర్త కూడా ఆనందించాడు.
ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.